నిధులు మీకు విడుదల చేస్తున్నప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని మీడియా మిత్రులు మీరు అడ్డుకోండి. ఇది మన జిల్లాకు మనం చేసుకుంటున్న మేలు. మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రాంత రైతాంగం కుటుంబాలే. మీకు కూడా ఈ జిల్లాను అభివృద్ధి చేయాలి. ఈ జిల్లా బాగుపడాలంటే రెండు ప్రధానమైన విషయాలు. మొదటిది ఎడ్యుకేషన్, రెండవది ఇరిగేషన్. దేశ స్వతంత్రం వచ్చినప్పుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి రెండింటి మీదనే ఫోకస్ పెట్టింది. ఆనాడు కరువును ఎదుర్కోవడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఈరోజు కట్టిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పి లాంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. ఈనాడు ఉన్న యూనివర్సిటీలన్నీ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే ఈ దేశంలో ప్రారంభించారు. కాబట్టి ఐఐటీల నుంచి ఐఐఎంల వరకు ఈరోజు మన పిల్లలు చదువుకుంటారు. ఈ రెండే పాలమూరి యొక్క తలరాతను మారుస్తాయి, వలసలను ఆపుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇంతకుముందు మిత్రుడు మధుసూదన్ రెడ్డి చెప్పినట్టు బ్రహ్మోస్ మిసైల్కు సంబంధించిన పరిశ్రమను ఇక్కడ తెస్తే బ్రహ్మోస్ మిసైల్ ఇక్కడనే ఉత్పత్తి జరిగితే దాని చుట్టూత పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమల్లో కూడా వేలాది మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఈ 14 నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లే కాదు, ఏటీసీలు అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఇవన్నీ కూడా ఐటీఐలకు ప్రత్యామ్నాయం. సాంకేతిక నైపుణ్యం పెంచి ఈరోజు స్కిల్ వర్కర్స్ని తయారు చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీలకే కాదు, సింగపూర్, జపాన్ లాంటి దేశాలకి ఈరోజు సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులు అవసరం ఉన్నది. ఇతర దేశాల్లో ఇవాళ అమెరికాకు పోవాలంటే ఒక ఇంజనీరింగ్ ఏదో చదువుకొని ఉండాలి. కానీ ఇవాళ సింగపూర్, సౌత్ కొరియా, జపాన్ లాంటి దేశాలలో మంచి మంచి ఉద్యోగాలు రావాలంటే చదువు తక్కువ సాంకేతిక నైపుణ్యం ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 14 శాసనసభ నియోజకవర్గాలకు పెద్దలు చిన్నారెడ్డి గారికి చెప్తున్నా, ఏటీసీలు ఎక్కడ లేకపోయినా 14 నియోజకవర్గాలకు 14 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఏ నియోజకవర్గాలలో లేవో మీరు ప్రతిపాదనలు పంపించండి. మీరు తక్షణమే కలెక్టర్లతో రివ్యూ తీసుకోండి. ఏ నియోజకవర్గంలో లేకపోతే ఆ నియోజకవర్గంలో 5 నుంచి 10 ఎకరాల స్థలం ఎత్తుకండి. ఏటీసీలను మంజూరు చేసి మన పిల్లలు ఇంటర్ చదివిన తర్వాత సాంకేతిక నైపుణ్యం నేర్పుదాం. తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం.